ఇండియన్ సినీ ఇండస్ట్రీలో విలక్షణం అనే పదానికి పర్ఫెక్ట్ అడ్రస్ అంటే ఉపేంద్ర అనే చెప్పాలి. ఆయన చేసే సినిమాలు, ఆయన చేసే పాత్రలు మిగతా సినిమాలకి, మిగతా పాత్రలకి చాలా విభిన్నంగా ఉంటాయి. ఆయన గతంలో చేసిన 'ఉపేంద్ర', 'రా' వంటి సినిమాలు ఈ పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు. ఇప్పుడు అలాంటి ఆ 'ఉపేంద్ర' నుంచి ఒక సినిమా వస్తుందంటే అందరి ఆడియన్స్‌లో ఒకంత ఉత్కంఠ నెలకొంటుందన్నమాట. ఆయన సినిమాల గురించి ఈగర్‌గా వెయిట్ చేసే సెట్ ఆఫ్ ఆడియన్స్ కూడా ఉన్నారు. సో అలాంటి ఆ 'ఉపేంద్ర' నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'యుఐ'. ఈ సినిమాకి కేవలం నటించడమే కాదు, ఆయన స్వయంగా ఈ సినిమాని తెరకెక్కించారు కూడా. అందుకే ఈ సినిమా పైన ఆడియన్స్‌లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఆయన దర్శకత్వంలో ఒక సినిమా వస్తుందంటే ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ గాని, టీజర్ గాని, ట్రైలర్స్ గాని చాలా వినూత్నంగా, అంటే ఎవరు ఊహించని రేంజ్‌లో ఉండడంతో ఆడియన్స్ ఈ సినిమా చూడడానికి ఈగర్‌గా వెయిట్ చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా డిసెంబర్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా మరి ఎలా ఉంది? కథ ఎలా ఉంది? కథనం ఎలా ఉంది? ఉపేంద్ర నటన ఎలా ఉందనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. నిజానికి 'యుఐ' సినిమా అనేది కథగా చెప్పుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఈ సినిమాలో కథ ఏది లేదు. ఆయనకు గతంలో ఉపేంద్ర తెరకెక్కించిన సినిమాల మాదిరిగానే ఇది కూడా చాలా విలక్షణంగా ఉంటుంది. దేవుడు మనుషులకి మధ్యలో ఒక యుద్ధం లాగా ఈ సినిమాని క్రియేట్ చేశారు. కేవలం దేవునికి మనుషులకు మధ్యలో ఒక యుద్ధంలా కాకుండా ప్రెసెంట్ జనరేషన్ లో జరుగుతున్న చాలా ఇష్యూస్ ని, చాలా ఘటనల్ని ఈ సినిమాలో ఆయన ప్రస్తావించారు. చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ లో, అంటే ప్రెసెంట్ మనం 2024లో ఉంటే ఈ సినిమా కథ అంతా 2040లో జరుగుతుంది అనమాట. ఫ్యూచరిస్టిక్ సినిమాగా ఈ సినిమాని తెర ముందుకు తీసుకొచ్చారు ఉపేంద్ర. అందుకు తగ్గట్టుగానే సినిమాలో లొకేషన్స్ గానీ, 2040 నాటి కాలమాన పరిస్థితులు గానీ, ఆ ప్రజలు గానీ ఎలా ఉన్నారు, ఎలా ఉంటారు, వాళ్ళు ఒకవేళ 2040లో ఉంటే ఎలా బిహేవ్ చేస్తారు, అప్పటి సాంకేతిక పరిజ్ఞానం ఎలా ఉంటుంది అనే ప్రతి విషయాన్ని చాలా కూలంకుషంగా చర్చించి, చాలా రీసెర్చ్ చేసి ఈ సినిమాని తెరకెక్కించారు ఉపేంద్ర. అదే నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు గానీ, సీన్స్ గానీ చాలా ఆడియన్స్ ని ఒకంత సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారనమాట. సో ఆ నేపథ్యంలో చాలా కాలం తర్వాత ఒక కొత్త సినిమా చూసామనే ఫీలింగ్ అయితే కలిగిస్తుంది. ఇక కథనం పరంగా మాత్రం పెద్దగా ఆకట్టుకోదు. అంటే ఆ ఇష్టానుసారంగా సీన్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఒక సీన్ కి సింకప్ ఉండదు, ఒక లింకప్ ఉండదు. అంటే ఆడియన్స్ కి తెరపై ఏం జరుగుతుందని ఒక క్లారిటీ లేకుండా సినిమా ఉంటుందన్నమాట. ఈ నేపథ్యంలో దాదాపు 2 గంటల ఆ పైన ఉన్న ఈ సినిమాని ఆడియన్స్ చూసి అంత ఓపికగా ఉండడం అనేది నిజానికి ప్రేక్షకుల ఓపిక అనే చెప్పాలి. కథనాల పరంగా విషయాన్ని పక్కన పెడితే అట్లీస్ట్ ఉపేంద్ర నటన గానీ, ఆయన గెటప్ గానీ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తారనుకునే విషయంలో కూడా చాలా డిసప్పాయింటింగ్ గా ఉంటుందన్నమాట. ఏ అంశంలో కూడా తెరపై సినిమా ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకొని హూకప్ చేసి కూర్చోబెట్టే సన్నివేశాలు అయితే కనిపించవు. ఏదో ర్యాండమ్ గా సీన్స్ వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి తప్ప ఏదో ఒక ఎమోషన్ క్యారీ చేస్తున్నట్టు ఈ పాయింట్ ని గట్టిగా చెప్తున్నారు అనే ఫీలింగ్ అయితే ఎక్కడ కలగదు. ఇక మిగతా పాత్రలు, హీరోయిన్, విలన్ పాత్రల గురించి ఎంత చెప్పుకుంటే అంత తక్కువ అనమాట. అంటే అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే పాత్రలే తప్ప గుర్తుండిపోయే పాత్ర ఒక్కటి కూడా ఈ సినిమాలో లేదు. ఎందుకంటే ఉపేంద్ర సినిమాలో మెయిన్ గా ఫోకస్ అంతా ఆయన పైనే ఉంటుంది కాబట్టి ఈ సినిమాలో కూడా అదే రేంజ్ లో ఉందన్నమాట. సో ఈ నేపథ్యంలో చాలా 10 ఏళ్ల తర్వాత తెరకెక్కిన 'యుఐ' సినిమా మాత్రం ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. ఇక ఈ సినిమాకి సంబంధించి సాంకేతిక విషయానికి వస్తే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం బెటర్ గా ఉన్నప్పటికీ సాంగ్స్ పరంగా పెద్దగా ఆకట్టుకోలేదని చెప్పాలి. ఎడిటింగ్ వర్క్ కూడా సోసోగానే ఉంది. ఇక ఈ సినిమాలో సాంకేతిక పరంగా ఏదైనా మెస్మరైజ్ చేసిందంటే అది కెమెరా వర్క్ అని చెప్పాలి. అంటే 2020 నాటి ఆ కాలమాన పరిస్థితులను క్లియర్ కట్ గా చూపించడంలో కెమెరా వర్క్ చాలా గొప్పదని చెప్పాలి. ఇక మొత్తంగా ఓవరాల్ గా ఒక 'యుఐ' సినిమా గురించి చెప్పాలి అంటే ఎక్కడో మొదలయ్యి ఎక్కడో ఎండ్ అయ్యే కథ 'యుఐ'. అంటే చాలా మందికి ఇదే ఒపీనియన్ అనిపించింది. మరి మీరు సినిమా చూస్తున్నారా? మీకు చూస్తే 'యుఐ' సినిమా మీకు ఎలా అనిపించిందని కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పల్లవి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.